ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయి ఉన్న దేవుడవు తండ్రి, మీకే స్తుతులయ్యా. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అద్వితీయమైన కాపుదలలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా భద్రపరిచినందుకు, కాచి కాపాడినందుకు కోట్లాది కోట్ల స్తుతులనైన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ రోజును చూడలేక ఎంతోమంది బిడ్డలు గతించిపోయారు నాయన. అయినప్పటికీ మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క విలువైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ కూడా సజీవ సంఖ్యలో నిలవబెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అని లేఖనాల ద్వారా ఈ రోజున తండ్రి సెలవిస్తున్నారు. అవును ప్రభువా, వాక్యమై ఉన్న దేవుడవు, వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్న దేవుడవని మరొకసారి మాకు తెలియజేస్తున్నారు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము చేత మా జీవితాలను కట్టుటకును, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము చేత మా బ్రతుకులను మార్చుటకును తండ్రి మీరు ఇచ్చిన ఈ గ్రంథాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. అయా, మీ మాటల ద్వారా తండ్రి మేము ప్రేరేపింపబడి మంచి మార్గంలో, యథార్థమైన మార్గంలో నడుస్తూ అయా మేమే విధంగా ఈ లోకంలో జీవించాలో, ఏ విధంగా తండ్రి యథార్థమైన మార్గంలో నడవాలో, ఏ విధంగా తండ్రి పరలోక రాజ్యంలో మేము కూడా పాలిభాగస్థులమై ఉండాలో అయ్యా మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వాక్యాన్ని తండ్రి చేత పట్టుకొని జీవించే భాగ్యము వారికి దయచేయండి. మా కుటుంబాల్లో ఇంకా ఎవరైతే తండ్రి మీ మాటకు విధేయించట్లేదో, మీ మాటను బట్టి తండ్రి వారు దూరంగా వెళ్ళిపోతున్నారో వారిని ఆకర్షించమని, బిడ్డలకు కూడా తండ్రి నిత్య జీవమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని, మా కుటుంబాన్ని మీ పాద సన్నిధిన పెడుతున్నామయ్యా. మా ఆలోచనలు, మా ప్రణాళికలు ప్రతి వాటిలోనూ తండ్రి మీరు ఈ రోజంతను తోడై ఉండండి. క్షేమాన్ని, కాపుదలను మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి. మేము చేస్తున్న ఉద్యోగ, వ్యాపార పరిచర్యలన్నిటిలోనూ మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. ఏ విషయంలో మేము వెనకబడిపోకుండా మేమందరము కూడా ఫలించేవారిగా, నూరింతలుగా అయా మీ సన్నిధిలో ఎదిగేవారిగా సహాయం అనుగ్రహించండి. ప్రతి మార్గములో కూడా మీ యొక్క రక్షణ, కాపుదల దయచేయండి నాయన. క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణాలు మేము కలిగి ఉండులాగున కృప దయచేయండి. ఎవరు కూడా ఎటువంటి ప్రమాదాలు, అపాయాల బారిన పడకుండా మీ రక్షణ అనుగ్రహించండి తండ్రి. అయా, ఈ రోజున గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ కాపుదల కంచె దయచేయమని అడుగుతున్నాము. ఎవరైతే ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉన్నారో బిడ్డలకు మీరు సహాయము దయచేయండి నాయన. జ్ఞానముతో నింపండి తండ్రి. ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారి రిపోర్ట్స్, వారి చెకప్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చబడ్డానికి సహాయం దయచేయండి. ఆపరేషన్, డెలివరీస్లో మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మాలో ఉన్న ఎవరు కూడా ఎటువంటి లేమిని కలిగి లేకుండా వారి వారి జీవితాల్లో సమృద్ధి కలిగి ఉండులాగున కృప చూపించండి. ఆర్థికంగా, ఆత్మీయతలో, ఆరోగ్యపరంగా ప్రతి విషయంలో తండ్రి వారిని దీవించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ప్రభువా, ఈ రోజున మీ యొక్క నామానికి వ్యతిరేకమైన కార్యములు ఏవి కూడా చేయకుండా మీ నామాన్ని ఘనపరచడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా మీరు ఇచ్చిన విలువైన సమయాన్ని వినియోగించుకుంటూ శాంతితో, సమాధానాలతో జీవిస్తూ ఎటువంటి విభేదాలు, గొడవలు ఏ ఒక్కరితో కలిగి లేకుండా మీ సహాయం మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. మేము కూడా కొందరికైనా మీ యొక్క శ్రేష్టమైన మాటలు చెప్పేవారిగా మీ పాద సన్నిధిన మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.